బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలకు మూసి ఉగ్ర రూపం దాల్చింది. జంట జలాశయాల గేట్లు ఎత్తివేశారు. నీట మునిగిపోయింది ఎంజీబీఎస్ బస్టాండ్. ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొట్టుకుపోయిన మూసారాంబాగ్ బ్రిడ్జ్ సామాగ్రి. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తా ఉన్నారు. నిలిచిపోయాయి ప్రధాన రాకపోకలన్నీ కూడా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పంట పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితుంది. ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తే మూసి ఉగ్రరూపం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. భారీ వర్షాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూసీ నది తన ఉగ్రరూపం చూపించింది. జంట జలాశయాలైన హిమాయసాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి సుమారు 35,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలటంతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మూసీ వరదతో అన్ని ప్రాంతాలు కూడా ఉప్పొంగిపోయినటువంటి పరిస్థితుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. ఒక్కసారి మూసీ ఉగ్ర రూపం ఒక్కసారి మీకు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. ఎంత వేగంగా బలంగా వాటర్ అనేవి చొచ్చుకుంటూ వస్తున్నాయో చాలా స్పష్టంగా చూడొచ్చు. హిమాయసాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదలటంతో ఒక్కసారిగా పెరిగినటువంటి ఆ వరద ఉధృతికి స్థానిక కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితుంది. కట్టుబట్టలతో చాలామంది బయటకు వచ్చేసారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఒక్కసారి విజువల్స్లో చూస్తుంటే మొత్తం కాలనీల్లో వాటర్ ఏ విధంగా వచ్చేస్తుందో చూస్తున్నారు. చాలామంది అక్కడ ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియదు. అక్కడ చిన్నపిల్లలను చూడండి, ప్రమాదకర పరిస్థితులు. అప్పటి వరకు చాలా ఫ్రీగా ఉన్నటువంటి ఏరియాలు, కాలనీలన్నీ కూడా ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ మూసీ వరద కాలనీస్ లోపలికి వెళ్ళడంతో ఇళ్ళన్నీ కూడా ఏ విధంగా మునిగిపోయాయో మనం చూస్తున్నాం. మూసీ వరద ఉధృతికి అక్కడ పూర్తిగా అక్కడ కాలనీలన్నీ కూడా జలమయం అయిపోయినాయి. బస్సు కూడా సగం వరకు మునిగిపోయిందంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. లారీలు, బస్సులు, ట్రక్కులు అన్నీ కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. మనకు అర్థమవుతుంది. విజువల్స్లో చాలా స్పష్టం చూడొచ్చు. అక్కడ టెంపుల్ కూడా దాదాపు సగం మునిగిపోయినటువంటి పరిస్థితి. చెట్లు కూడా సగం వరకు మునిగిపోయినాయంటే మూసీ వరద ఉధృతికి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నారన్నది కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఈ విజువల్ చూడండి, మొత్తం రోడ్డు కనిపించట్లా. రోడ్డు మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితుంది. అక్కడ బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఆ బ్రిడ్జ్ మీద నుంచి రాకపోకలు సాగుతున్నాయి. కానీ ఇటు లెఫ్ట్ సైడ్లో మొత్తం ఆ మూసి వరద ముంచెత్తడంతో అటువైపుగా ఎవరూ వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఒక్కసారి అటు వెళితే గనక మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. అంత దారుణంగా కనిపిస్తోంది. మూసి వరద ఉధృతికి మూసారాంబాగ్ వద్ద ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న పై వంతెన కోసం సిద్ధం చేసిన భారీ సామాగ్రి అంతా వరద తాకిడికి కొట్టుకుపోయింది. అక్కడ నిర్మాణాల కోసం కొంత సామాగ్రి పెట్టుకుంటే ఒక్కసారిగా వచ్చినటువంటి వరద, ఒక్కసారిగా వచ్చినటువంటి మూసీ నది ప్రవాహం ఆ సామాగ్రిని మొత్తాన్ని కూడా తీసుకుపోయింది. మూసారాంబాగ్ వంతెనపై నుంచి ఏకంగా 10 అడుగుల మేర వరద పారుతుండగా చాదర్ఘాట్ లో లెవెల్ వంతెనపై నుంచి 6 అడుగుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ఈ 2 ప్రధాన వంతెనలపైన రాకపోకలను నిలిపేశారు. గోల్నాక మీదుగా ట్రాఫిక్ను మళ్లించిన పరిస్థితి. ప్రస్తుతం మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ వరద ఉధృతుందో చాలా స్పష్టంగా విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. హైదరాబాద్ సగం స్తంభించిపోయింది. ఈ మూసీ వరద ఉధృతికి ఎంజీబీఎస్ కావచ్చు, అటు మూసారాంబాగు ఈ వైపుగా వెళ్ళేటువంటి ఆ మూసీ నది ప్రవహించేటటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధం అయిపోయింది. స్థానిక కాలనీలన్నీ మునిగిపోయినాయి. కట్టుబట్టలతో వాళ్ళు బయటకు వచ్చేశారు. ప్రభుత్వ చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అధికార యంత్రాంగం వెంటనే అక్కడికి వెళ్ళండి, అక్కడ కాలనీలు మునిగిపోయే ప్రమాదం ఉంది, ప్రజలను అలర్ట్ చేయండి, ఉన్న పళంగా వాళ్ళని ఖాళీ చేపించండి, ఉన్న పళంగా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురండి, సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళండి అని చెప్తే వెంటనే సైరన్ మోగించారు. అక్కడ పోలీసులు వెళ్ళారు, అలర్ట్ చేశారు. మీరందరూ కూడా వెళ్ళిపోవాలి, మీకు ఎక్కువ సమయం లేదు, ఒక అరగంటలోపే మీరు ఇంట్లో నుంచి ఏదైనా విలువైన వస్తువులుంటే తీసుకుని బయటకు వచ్చేయండి, పెద్దగా వస్తుంది వరద. 35,000 క్యూసెక్కుల వరద ఒక్కసారిగా కింద కుదరటంతో కాలనీలను ముంచెత్తే అవకాశం ఉంది. దయచేసి మీరు అందరూ బయటకు వచ్చేయండి అని చెప్పి అధికారులు అలర్ట్ చేశారు. వెంటనే అలర్ట్ అయ్యారు. చాలామంది తమ సామాన్లు వదిలేసుకుని వచ్చిన పరిస్థితుంది, తమ బండ్లను వదిలేసుకుని వచ్చిన పరిస్థితుంది. అట్లాగే రావడంతో చాలా వరకు తమ రోజువారీ ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న తోపుడు బండ్లు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వరదలో మునిగిపోయి కొట్టుకుపోయాయంటే ఎంత వేదన కలిగించే విషయం అర్థమవుతుంది. వరద ఉధృతికి సిటీలో అత్యంత రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ పూర్తిగా నీట మునిగిపోయిందండి. బస్టాండ్లోకి వెళ్లే 2 బ్రిడ్జిలు కూడా జలమయం అయిపోయినాయి. వరద నీరు నేరుగా బస్టాండ్ లోపలికి వచ్చేసింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్సులు అటువైపు రాలేని పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్లో ఉన్నవాళ్ళు బయటికి రాలేని పరిస్థితి కూడా ఏర్పడింది. చాలామంది చిక్కుకుపోయారు.
అర్ధరాత్రి సమయం ప్రయాణికుల ఆందోళన గందరగోళంగా కనిపించింది, హాహాకారాలు కనిపించినాయి. మమ్మల్ని ఇక్కడి నుంచి సేవ్ చేయండి, రక్షించండి, అధికారులు స్పందించండి అని చెప్పి ప్రయాణికులందరూ కూడా భయం గుప్పెట్లో ఆ రాత్రి సమయంలో కాలం గడిపిన పరిస్థితుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, ఏదైతే మానిటరింగ్ బృందాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఆదేశాలు ఇచ్చారు. ఆయనే స్వయంగా అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి గారు పరిశీలించారు. ప్రయాణికుల అక్కడ సేవ్ చేశారు. అక్కడ స్థానికంగా కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవ్ చేసిన పరిస్థితి. అర్ధరాత్రి వరకు కూడా ముఖ్యమంత్రి నేరుగా ఆయన ఎప్పటికప్పుడు ఫోన్లో అప్డేట్స్ తీసుకుంటూ సహాయక కార్యక్రమాలని పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మూసీ నదికి ఇరువైపులా ఉన్నటువంటి ఈ చాదర్ఘాట్ కావచ్చు, మూసారాంబాగు సమీప కాలనీలో తీవ్ర భయంకరంగా సిచ్యువేషన్ మారిపోయిందండి. మూసానగర్, శంకర్ నగర్ బస్తీలు అయితే ఇళ్ల లోపలికి వచ్చేసినాయి. వాటర్ సగం ఇళ్ళు మునిగిపోయినాయి. 200 ఇళ్ళు నీట మునిగినట్టుగా ఇప్పటివరకు సమాచారం వచ్చింది. లోతట్టు ప్రాంతాలైన వినాయక వీధి, రసూల్పురా ప్రాంతాల నుంచి సుమారు 600 మందిని అధికారులు వేరే ప్రాంతాలకు తీసుకెళ్లిపోయారు. చాదర్ఘాట్ శివాజీ బ్రిడ్జ్ కింద ఉన్న 55 మందిని గోడేకి ఖబర్ కమ్యూనిటీ కేంద్రానికి తరలించినట్టుగా అధికారులు చెప్పారు. కట్టుబట్టలతో బయటపడినటువంటి ప్రజలు, అక్కడ స్థానిక ప్రజానీకం, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సామాన్లు కొట్టుకుపోయాయంటూ అధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితుంది. వాళ్ళు ఏమేం కొట్టుకుపోయాయి, ఏ సామాన్లు కొట్టుకుపోయాయని కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని అధికారులు వాళ్ళకు ఒక భరోసా కల్పించినటువంటి పరిస్థితుంది. నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ప్రస్తుతం కనిపిస్తోంది. దిల్సుఖ్ నగర్, కోటి మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. నార్సింగి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో పటాన్ చెరువు వైపు జాతీయ రహదారి పూర్తిగా మునిగిపోవడంతో వాహన రాకపోకలకు అంతరం ఏర్పడింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒక ప్రాంతంలో వరద ఉధృతి బ్రిడ్జి మీద నుంచి పెద్దగా వరద వస్తున్న నేపథ్యంలో దారి మళ్ళిస్తూ ఉన్నారు. మొత్తం ఒకవైపు టర్న్ అవడంతో అక్కడ విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయిన పరిస్థితుంది. హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో కూడా రహదారులపై నిలిచిపోయినటువంటి నీటిని అధికారులు మోటార్లతో దారి మళ్ళిస్తూ ఉన్నారు. మొయినాబాద్, శంషాబాద్, గండిపేట మండలాల్లో రైతుల పంట పొలాల్లో కూడా వరద వచ్చేసింది. వరదలో చిక్కుకుపోయాయి పొలాలన్నీ కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా సూచన చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఫుల్ బాక్స్ చూడండి, విజువల్స్ చూడండి, 3 బాక్సులు చూడండి, ఎంత దారుణంగా మూసి వరద ఉధృతి కనిపిస్తుందో ఒక్కసారి చూడండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మొత్తం కాలనీలు నీట మునిగిపోయి, ఇళ్ళు మునిగిపోయి, అక్కడ తమ వెహికల్స్ మునిగిపోయి, కట్టుబట్టలతో వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డారంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. వర్షాలు పడతానే ఉన్నాయి. 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి సమయంలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇక్కడ పడుతున్న వర్షము, ఎగువన కురిసిన వర్షం అంతా కూడా లోతట్టు ప్రాంతాల వైపుగా వస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పూర్తిగా నీటి కుండలా తలపిస్తోంది. మొత్తం నిండిపోయి ఇక బయటకు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. 35,000 క్యూసెక్కులు బయటకు వదిలారంటే ఏ స్థాయిలో అక్కడ వరద ఉధృతి ఆ 2 జలాశయాలకి నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. వెంటనే వదిలిన తర్వాత అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి, ఏ కాలనీస్ ఉన్నాయి, అక్కడ ఏ మేరకు వాటర్ వచ్చే అవకాశం ఉంది, ఎంతవరకు మునిగిపోయే అవకాశం ఉంది, ఎవరికి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఇవన్నీ కూడా ఆగ మేఘాల మీద చర్యలు తీసుకోబట్టి ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. తమ వస్తువులు అట్లా వదిలేసి వచ్చినా సరే ప్రాణాలతో బయటపడడం అందుకు సంతోషం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్లో అయితే అర్ధరాత్రి ఉదయం వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ పడుకొని ఉంటారు. కొంతమంది ప్రయాణికులు వాళ్ళని హుటాహుటిన లేపి, ప్రయాణికులు బస్సుల కోసం వెయిట్ చేసేవాళ్ళు లేపి, ఇక్కడికి బస్సు రాదు, వేరే ప్రాంతంలో బస్సు వస్తుంది, ఇక్కడ పూర్తిగా వాటర్ వచ్చేస్తుంది, మునిగిపోతుంది, మీరు వెంటనే ఇక్కడి నుంచి బయటకు వచ్చేయండి అని చెప్పి వాళ్ళని సురక్షితంగా అప్పటికప్పుడు తరలించిన పరిస్థితుంది. రేవంత్ రెడ్డి గారు అర్ధరాత్రి 1 గంట వరకు ఆయన అధికారులతో మాట్లాడి ఈ సహాయక కార్యక్రమాలకు సంబంధించి సమీక్షించినటువంటి పరిస్థితి ఉంది.